వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తనను తాను హిట్లర్తో పోల్చుకున్నారని, అతడికి పట్టిన గతే ఆయనకు పడుతుందని విమర్శలు గుప్పించారు. జైపూర్ పవర్ ప్లాంట్కు అనుమతులు మంజూరు చేశారా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అడిగితే ఆయన ఎలాంటి సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఇక సింగరేణిలో బొగ్గు మాయమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆయన రాష్ట్ర ప్రభుత్వమే విచారణ చేయాలని లేఖ రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ రాష్ట్రంలో 2.5 ఏళ్ల పాలన అయిపోయింది. కోర్స్ రేవంత్ రెడ్డి చెప్పిండు నేను హిట్లర్ను అన్నాడా లేదా? హిట్లర్ నాకు ఆదర్శము అన్నాడు. హిట్లర్ను చూసే నేను హైడ్రా పెట్టినా అన్నాడు. హిట్లర్కి ఏం గతి పట్టిందో రేవంత్ రెడ్డి కూడా గదే గతి పడుతుంది. అలా డౌట్ ఏమున్నది? ఇప్పుడు జర్మనీ దేశంలో ఎవడన్నా హిట్లర్ను పొగిడినా, హిట్లర్ను మెచ్చుకున్నా, హిట్లర్ గురించి మాట్లాడితే సీదా తీసుకుపోయి జైల్లో వారేస్తారు. జర్మనీ దేశం ఇప్పటికి కూడా హిట్లర్ చేసిన దురాఘాతకాలకు, హిట్లర్ చేసిన తప్పులకు జర్మనీ దేశం ఇప్పటికీ ప్రపంచానికి క్షమాపణ చెప్తూ ఉంటుంది. మా హిట్లర్ తప్పు చేసిండు, అతని వల్ల ఈ ప్రపంచానికి మాయని మచ్చగా మారింది మా దేశానికి హిట్లర్ వల్ల అని వాళ్ళు ఇప్పటికీ కూడా 80 ఏళ్ల తర్వాత కూడా క్షమాపణ చెప్తూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి దురాఘాతకాలకు, ఈయన చేసే అవినీతికి కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ల దాకా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసే ఉంటుందిగా. జైపూర్ పవర్ ప్లాంట్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేసిందా లేదా? డిపిఆర్ అప్రూవ్ అయిందా లేదా చెప్పు బట్టి గారు. పీపీఏ ఉందా లేదా? పీపీఏ లేకుండా పని ఎందుకు స్టార్ట్ చేసిందో చెప్పు బట్టి గారు. 40 లక్షల టన్నుల బొగ్గు ఉన్నదా, మాయమైందా? ఇద్దరం కలిసి పోదాం బట్టి గారు. నిజంగా బొగ్గు ఉంటే చూపి, నేను సారీ చెప్తా. బొగ్గు లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా బట్టి గారు? తయారున్నావా అంటే సపోర్ట్ చేస్తలేడు, దాని మీద చెప్తలేడు. సోలార్ పవర్ 2 ఏళ్ళ టెండర్ 67 మెగావాట్లు, 103 మెగావాట్లు, 1000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పటికి కరెంటు ఉత్పత్తి అయితే లేదు, పీపీఏ లేదు, కరెంటు కొంటలేరు, 1000 కోట్లు ఆగమైనాయి అన్న. అయినాయా కాలేదా సూటిగా మాట్లాడు, దాని మీద చెప్తలేడు. నేను సూటి ప్రశ్నలు వేస్తే దేనికి సమాధానం వస్తలేదు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంటుంది. నేను మొన్న డిమాండ్ చేసిన 51 తెలంగాణది, 49 ఢిల్లీది, కేంద్రంది. కేంద్ర బొగ్గు మంత్రి ఎవరు? కిషన్ రెడ్డే బొగ్గు మంత్రి. ఏమయ్యా కిషన్ రెడ్డి, ఈడ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, డీజిల్ స్కామ్ అవుతుంది, గిలెటిన్ స్టిక్ స్కామ్ అవుతున్నది, ఇక్కడ సోలార్ పవర్ స్కామ్ అవుతున్నది. ఇన్ని స్కామ్లు అవుతుంటే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? బొగ్గు మంత్రివి కదా. దీని మీద ఒక సిబిఐ విచారణ జరుపు, సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరుపు అని నేను డిమాండ్ చేసిన. ఆ కిషన్ రెడ్డి గారు దొంగ చేతికే తలపు చెల్లించిండు. ఆయన ఏమంటాడు, ఒక ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందట, జర ఎంక్వైరీ చేసుకోవాలి. ఎవడైనా దొంగ ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకుంటాడా? దొంగతనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిని ఆగం చేసిందని నేనంటే కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు నీ మీద నువ్వే ఎంక్వైరీ చేసుకో అంటాడు.